హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు లోకేష్ టాక్స్. సో ఈరోజు ఒక అతి క్రూరమైన విషయాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతాం. మనుషులు అసలు ఇలా ఉంటారా? సమాజం అసలు ఎక్కడికి పోతుంది? ఇన్ని రోజులు మనతో కలిసి ఉన్న వ్యక్తిని అసలు ఎలా అలా చేయాలనిపిస్తుంది? అసలు దీనిపైన చట్టం ఎలాంటి కేసులు పెడుతుంది? ఆ మహిళకి ఇప్పటికీ న్యాయం జరిగిందా? అసలు వీళ్ళకి ఎంతమంది పిల్లలు? అసలు 18th మార్నింగ్ అసలు ఏం జరిగింది? సో 16th జనవరి గురుమూర్తి అనే వ్యక్తి బకెట్తో బయటకు వచ్చాడు. అసలు మనుషులు ఎంత క్రూరంగా ఉంటారు? ప్రేమానికి అసలు విలువ లేదా? ఈరోజు చెప్పబోయే కేసు అసలు మీరు వింటే ఒక్కసారిగా మీకు ఆల్మోస్ట్ మీ అందరికీ స్ప్రెడ్ అయి ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. న్యూస్ అనేది చాలా వే ఆఫ్ స్పీడ్గా ఉంటుంది. సో నా వీడియో లేట్ అవ్వచ్చు, కానీ మీకు ఆ న్యూస్ చేరే ఉంటుంది. కానీ నా మాటలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరికీ సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఈ వీడియో చేస్తున్నది కేవలం ఏదో నా మాటల్లో తెలుసుకోవాలను, మీరు నా వీడియో చూడాలని కాదు. అసలు ఏం జరుగుతుంది? సొసైటీ ఎక్కడికి పోతుంది? అసలు ఇలాంటివి జరుగుతుంటే అసలు చట్టం అసలు ఎందుకని ఇంకా ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేస్తూ అతన్ని ఇంకా కేసులో పెడుతూ కోర్టుల చుట్టూ తిప్పుతూ ఇలాంటివన్నీ ఎందుకు చేయాలి? సో మరి వీడియోలోకి పోదామా? గురుమూర్తి అనే వ్యక్తి, అలాగే మాధవి గురుమూర్తి అనే వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలండి. సో వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో గురుమూర్తి అసలు ఎవరు? ఈ మాధవి అసలు ఎవరు? అసలు ఈ కేసు ఏంటి? ఆ ప్రెషర్ కుక్కర్లో మాంసాన్ని ఉడికించడం ఏంటి అని మీరు ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యపోవాలి. ఇదంతా ఏదో ఒక స్టోరీలో కథలా ఉందా చెప్పండి. ఒక్కోసారి మనం స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు కూడా అరే ఒక తలకాయని ఇలా తీయాలంటే మనం పెన్న ఎలా నాకు కదులుతుంటుంది నిజంగానే, అంటే ఏంటి పెన్న కూడా కదిలేంత సిచ్యువేషన్లో లేకుండా అసలు ఎలా చేస్తారండి అలాంటివన్నీ? సమాజంలో చుట్టుపక్కల నలుగురు ఇల్లు ఉన్నాయి. నలుగురు ఏమనుకుంటారు? అసలు ఏమనుకుంటారో కాదు, ఒకళ్ళు వచ్చిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? అసలు ఇలాంటివన్నీ ఎందుకు చేయాలి? ఈరోజు గురుమూర్తి మాధవి గురించి మనం తెలుసుకోబోతున్నాం.